వార్డుల డీలిమిటేషన్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వార్డుల డీలిమిటేషన్ శాస్త్రీయంగా జరగలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ని కలిశారు జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు. వార్డుల విభజన శాస్త్రీయంగా జరపాలని వినతిపత్రమిచ్చారు. తమ అభిప్రాయాలు, సూచనలని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. మరోవైపు జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ని సవాల్ చేస్తే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. డీలిమిటేషన్ అసంబద్ధంగా ఉందంటూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు వినయ్ కుమార్ అనే వ్యక్తి. ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా డీలిమిటేషన్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. పార్టీలకు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన వ్యవహారం కాదు ఇది టోటల్గా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ డివిజన్ 150 డివిజన్లకే మరి ప్రాపర్గా అధికారులు లేరు. కొన్ని దగ్గర ఏఈలు లేరు, కొన్ని దగ్గర ఈఈలు లేరు. మరి జిహెచ్ఎంసీలో వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా సరైనటువంటి మ్యాన్ పవర్ లేదు. మరి ఇక్కడనే మ్యాన్ పవర్ లేకపోతే ఆ 150 డివిజన్లను తీసుకొచ్చి మీరు ఏ పద్ధతిలో కలుపుతున్నారు? రెండోది సైంటిఫిక్గా కూడా లేదు. ఒక దగ్గర 20,000 ఉంటే ఒక దగ్గర 60,000. ఎప్పుడైనా కానీ వేరియేషన్ అనేది 5% ఉండాలి. ఈ 5% వేరియేషన్ లేకుండా మరి ఇష్టానుసారం చేసుకోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఎవరి ఇష్టానుసారంగా మన్మానిగా ఉన్న డివిజన్స్ తీసివేయటం కానీ, కొత్త డివిజన్స్ ను కలపడం కానీ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ, ప్రజాస్వామ్యమైన ప్రక్రియ. అది కమిషనర్కైనా, మంత్రికైనా, ఎవరికైనా కానీ రాజ్యాంగేతర శక్తి లెక్క వ్యవహరించేటువంటి హక్కు లేదు. కానీ దురదృష్టం ఏంటి అంటే ఇవాళ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అధికారులు కానీ, లేకపోతే వాళ్ళపైన సూపర్ బాస్ గా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి కానీ ఇవాళ కుట్రపూరితంగా, కుతంత్రం పూరితంగా ఇవాళ జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ కు పట్టు లేదు కాబట్టి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలి కాబట్టి, వాళ్లకు అనూహ్యంగా ఉన్నటువంటి వాళ్లకు వెసులుబాటు కల్పించి వాళ్ళని గెలిపించాలన్న ఒక కుట్రతోటి వాళ్ళ కనీస సాంకేతిక పరమైనటువంటి అవగాహన లేకుండా జిహెచ్ఎంసీ చట్టానికి తూట్లు పడుస్తూ ఇవాళ 300 వార్డులు అని చెప్పని వాళ్ళు డిక్లేర్ చేసినట్టు పరిస్థితి. పూర్వం ఒక 9 మున్సిపాలిటీలు, ఉప్పల్ గాని, సూరారం గాని ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీలో కలిసినాయి. ఇప్పటికాడ పందులు కొట్లాడుతున్నాయి, మోరీలతో దిక్కు లేదు, దివాలు లేదు. 150 డివిజన్లు ఉన్నాయి పాత మున్సిపల్. అక్కడంతా డబ్బులన్నీ కూడా బంజారాయిల్ కు, జూబ్లీస్ కు, అక్కడే ఫైనాన్షియల్ సిటీకి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా తాను ఇంకా కీసర జిహెచ్ఎంసీలో కలిపారు. ఇంకా రైతులు ఉన్నారు, బెంకటీలు ఉన్నాయి, మోరీ సరిగా లేవు, బాత్రూమ్ సరిగా లేవు. దాన్ని తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపిరా. వాళ్ళ ఫైనాన్షియల్ సిటీలో 177 కోట్లు పోతుంది, మా కీసర్లేమో ₹1 కోటి పోతుంది. దీనికి వ్యత్యాసం ఎట్లయితుందా? దాన్ని దీన్ని ఎట్లా కలుపుతారు ఒక జిల్లాకు? దీన్ని కూడా అభివృద్ధి చేయి, 300 చేయి, తప్పు లేదు. దీన్ని మొత్తం మోరీలకి కొద్దిగా ఫండ్ రిలీజ్ చేయి, మొత్తం జిహెచ్ఎంసీలో డెవలప్ చేయి, రోడ్లు, డ్రైనేజీలు. ఇది ఎట్లా బంజారా ఎట్లుందో మా కీసరా, మా మేడ్చల్ నియోజకవర్గం కూడా డబ్బులు ఇచ్చి డెవలప్ చేసి చేయి.